మీరు ఏవైనా ప్రముఖమైనవి చేస్తూ ఉంటే రోజువారీ వేల కొద్ది సమకూడదు. ఇంత మాత్రం మనము ఈయనలో 3 గుణాలు ఉండాలనుకున్నాను. ఒకటి ఏంటంటే పరిపూర్ణమైన నిశ్చలత్వం. మీకు కనిపిస్తోందా? ఇంకా ఎంతో ఉత్సాహభరితం, ఎంతో ఉల్లాసం, ఇక ఒక మైమరపు. ఇక ఇది మత్తు ఒక బాటిల్ నుంచి వచ్చేది కాదు. ఇది మన దేహంలో ఉన్న గొప్ప కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. మీరు కనుక ఈ ఫ్యాక్టరీకి చక్కటి CEO అనుకోండి, మీరు పారవస్యం అనే రసాయనాలు తయారు చేస్తారు. మీరు ఒక చెత్త మేనేజర్ అయితే మీరు ఒత్తిడి, ఇంకా ఎన్నో కొన్ని వేల విషయాలు మీకు అనవసరమైనవి మీరు సృష్టించుకుంటారు. ఒకవేళ ఈ ప్రపంచంలో మనకి నచ్చని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ మీకు నచ్చనివి మీరు తయారు చేసుకుంటూ ఉంటే మీతో మౌలికంగా ఏదో తప్పు ఉన్నట్టు. దీన్ని మనం సరి చేసుకోవడానికి ఆదియోగి వచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన మనకు 112 విధానాలను ఇచ్చారు. వీటి ద్వారా మనిషి తన ఉన్నత శ్రేణికి చేరుకోగలరు. ఇది 112 విధానాలు. ఇక ఏ మనిషిని వదిలిపెట్టకూడదన్నదే ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ముఖారవిందాన్ని 112 అడుగులుగా మనం రూపొందించాము. ఆయన గతానికి చెందినవారు కాదు, ఆయన భవిష్యత్తుకు చెందినవారు. ఎందుకంటే ఆయన మానవాళికి అందించినవి నమ్మక వ్యవస్థలో, సిద్ధాంతాలో, ఐడియాలో కాదు, లేదా బోధనలు కూడా కాదు. ఇవి సాంకేతికతలు, టెక్నాలజీస్ మన శ్రేయస్సుకు. గత 15,000 సంవత్సరాలుగా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒక తరం వారు ఈనాటి తరం ఎంత చురుగ్గా ఉన్నారో ఇలాంటి తరం మరొకటి లేదు. ఆయన ఇలాంటి తరం కోసం 15,000 సంవత్సరాలు ఆయన ఎదురు చూశారు. ఆయన కూర్చుంటే ప్రజలు వచ్చి ఆయన్ని ఆరాధించారు, కానీ ఎవరు వచ్చి ఆయన శాస్త్రాన్ని, సాంకేతికతని నేర్చుకోలేదు. వాళ్ళు క్యాలెండర్లు తయారు చేసుకొని అన్నీ జరిగిపోతాయి అనుకున్నారు. ఇప్పుడు మానవాళి ఏ స్థాయికి వచ్చిందంటే వారి మేధస్సు మునుపెన్నడూ లేని విధంగా ప్రజ్వలిస్తోంది. ఇక మనము టెక్నాలజీని స్వర్గం కంటే ఎక్కువ నమ్ముతున్నాం. అందుకని ఇది ఆయనకి సరైన సమయం. ఈయన గతానికి చెందినవారు కాదు, ఈయన వర్తమానానికి, భవిష్యత్తుకి చెందినవారు. ఎందుకంటే భవిష్యత్తు వారు టెక్నాలజీని, సాంకేతికతని నమ్ముతున్నారు, కానీ ఎవరో చెప్పిన కట్టుకథలను కాదు. అందుకని ఇది ఆయనకు సరైన సమయం. ఎన్నో విధాలుగా రాబోయే దశాబ్దంలో లేదా 2 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా మనము మానవ శ్రేయస్సుకై ఏ సాంకేతికత ఉందో అది ప్రముఖం కావాలి అని ఆశిస్తున్నాం. బయటికి చూడడం కాదు, అంతర్ముఖులు అవ్వడమే బయటపడేందుకు దారి. ఇది ఎలాంటి ఉద్యమం అంటే మనం మతం నుంచి బాధ్యతకు మారడం. మతం అంటే ప్రజలు బాధ్యత అక్కడెక్కడో పైన ఉంది అనుకుంటున్నారు. అలా కాదు. ఈనాటి నాగరికత, ఇక్కడి నాగరికత ఎలాంటిదంటే మీరు నేను సృష్టించలేదు. మనం వచ్చే ముందరే ఇక్కడ సృష్టి ఉంది. ఏ సృష్టి అయితే దీన్ని సాధ్యం చేసిందో దానికి మనం వందనం చేస్తాం, నమస్కరిస్తాం. కానీ మన అనుభూతి, మనం దీని నుంచి ఏం తయారు చేసుకుంటాం అనేది మన కర్మ. అది మన బాధ్యత. మన కర్మ అంటే మనం చేసుకున్నది అని అర్థం. ఇది మనం చేసుకున్నది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం అన్నది మనం చేసుకున్నది. ఎన్ని శక్తులు ఉన్నా అవి మిమ్మల్ని సంరక్షించినా సరే, మిమ్మల్ని తొక్కేసినా సరే, మీరు ఈ జీవితం నుంచి మీరు ఏం చేసుకుంటారు అనేది పరిపూర్ణంగా మీ కర్మ. మన నాగరికతలో మాత్రమే మనం ఈ విధంగా అన్నాం. మీ జీవితాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు, మీరు సృష్టిని చేయలేదు. కానీ ఈ జీవితాన్ని మీకు ఎలా కావాలో మీరు ఆ విధంగా తయారు చేసుకోవాలి. మనలో ప్రతి వారు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంతో గొప్ప మహిమాన్వితమైన ప్రపంచంలో, మహిమాన్వితమైన లోకంలో మనం ఉంటాము. ఇంకా మనము భవ్య భారత్లో ఉన్నాము. ఇప్పుడు మన రక్షణ మంత్రి
మన ప్రియతమ రాజ్నాథ్ సింగ్ గారిని మీ అందరికీ పరిచయం చేయడం among the most నాకు dynamic defense సౌభాగ్యంగా భావిస్తున్నాను.